నెక్స్ట్ గేమ్ వచ్చేసింది. సో ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ పృథ్వీరాజ్ అయ్యింది కదా, నెక్స్ట్ చీఫ్ ఎవరు అవుతారో అని చెప్పేసి ఒక గేమ్ ఉన్నది. ఓకే, సో లాస్ట్ ఎవరు విన్ అవుతారో వాళ్ళు చీఫ్ అవుతారు. సో ఇద్దరు చీఫ్ అయిన తర్వాత అప్పుడు ఇంకో వాళ్ళందరూ ఇద్దరు టీమ్ పోటీ పడతారు. అయితే ఆ గేమ్ ఏంటంటే తీసుకుపోయి ఒక లోపలికి వెళ్ళి పెట్టుకోవాలి. ఓకే, కుక్కలది అక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ క్రాస్ తర్వాత అక్కడ పెట్టుకోవాలా. ఓకే, కానీ వాళ్ళ టీం వాళ్ళ నేమ్ నుంచి కాకుండా ఇంకో నేమ్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకే, అయితే పృథ్వీరాజ్ గారు చీఫ్ అయ్యింది కదా, అయితే డాగ్ ఉన్నది కదా. సో ఎవరైతే లాస్ట్ క్రాస్ అవుతారో వాళ్ళు వాళ్ళు మణికంఠగాడు. సో అయితే మణికంఠగాడు యామిని మణికంఠగాడు వచ్చేసిండు కదా, అక్కడ కూర్చుంటే అక్కడ గీత లాస్ట్ ఎవరు అవుతారంటే మణికంఠగాడు యామిని. ఓకే, అయితే తర్వాత పృథ్వీరాజ్ గాడు ఎవరు కరెక్టా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడతారు కదా. పృథ్వీరాజ్ గాడు కంటగాడు వాడికి చీఫ్ నీకు కరెక్ట్ కాదు అని చెప్పిండు. ఇది కరెక్ట్ కాదు బ్రో. డైరెక్ట్ పాయింట్ చెప్పాలా. ఓకే, ఆల్రెడీ యామిని నాకు ఒకటి నాకు చీఫ్గా ఓకే అన్నది, అందుకే నేను చీఫ్ అయినా. సో ఈమెని కూడా నేను చీఫ్ అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఒక సాయం చేసింది కదా అని చెప్పేసి చెప్పాలా. పృథ్వీరాజ్ గాడు ఒకటి వేస్ట్ మాట్లాడతాడు, ఒకటైతే కరెక్ట్ మాట్లాడతాడు, అర్థమైందా. సో ఇదైతే కరెక్ట్, కానీ యామిని అయితే అనిపిస్తున్నది ఎందుకు తెలుసా. అయితే తర్వాత నెక్స్ట్ గేమ్ ఉన్నది. అయితే అందరూ ట్రై అయిన తర్వాత ఓకే యామిని ప్రేరణ వచ్చేసింది. పృథ్వీరాజ్ గారు ఎవరిని సేవ్ చేసిండు, యామిని. ఓకే, తర్వాత గేమ్ వచ్చేసింది. ఆ గేమ్లో ఎవరెవరు వచ్చేసిండ్రు, యామిని ప్రేరణ. ఓకే, అప్పుడు మణికంఠగాడు చీఫ్ కదా, అంటే ఎవరు విన్ అవుతారు అని చెప్పేసి మణికంఠగాడు ఏమన్నాడు, ప్రేరణ. ఆల్రెడీ కరెక్టే బ్రో, ఆల్రెడీ యామిని చీఫ్ అయింది కదా బ్రో, దానికి దిమాగ్ అయ్యలేదు ఫస్ట్, అది అయిపోయింది. విల్ గో టు నెక్స్ట్. ఇద్దరు వచ్చారు కదా ప్రేరణ యామిని. అయితే మణికంఠగాడు ప్రేరణని కరెక్ట్ చీఫ్ అని చెప్పిండు, ఇదైతే కరెక్ట్. తర్వాత ఏమైంది, విష్ణుప్రియ ప్రేరణ వచ్చింది. అప్పుడు ఎవరు యామిని. సో ఎవరు కరెక్టా అని చెప్పేసి ప్రేరణ అన్నది, ఏదైతే కరెక్ట్. దాని తర్వాత సీత ఇంకా ఇద్దరు ఎవరంటే విష్ణుప్రియ నైనిక అని చెప్పేసింది. ఓకే, సో ఇదైతే కరెక్ట్. సో దాని తర్వాత మణికంఠగాడు ఏడ్చిండాడు. ఓకే, ఇది యామిని కరెక్ట్, కొంచెం కరెక్టే, కానీ సీత అయితే ఇద్దరిని డిఫరెంట్ పెడుతున్నాడు. ఓకే, సీత యామిని ఇద్దరు ఎవరు మంచోళ్ళు అంటే యామిని. ఓకే, సీత ఏంటంటే అది ఎట్లా మాట్లాడుతుందంటే అది పెద్ద బిగ్ బాస్లా, అది బిగ్ బాస్ అదే బిగ్ బాస్ అన్నట్టు మాట్లాడుతున్నది. సో నాకు తెలిసి 2 వీక్స్ నుంచి బాగాలేదు షో. సో నెక్స్ట్ వీక్ అందరు వస్తారు కదా, అప్పటి నుంచి గుద్దలుగా ఉంటుందని నేను అనుకుంటున్నా బ్రో. సో నేను అందుకే చెప్తున్నా బ్రో. సో నేను జస్ట్ స్పీకింగ్ మాట్లాడి తర్వాత ఫోటోలు పెడతలేను. ఓకే, నాకు సో అందుకే చెప్పేసి సో అంటే అన్ని గొడవలు అది ఉంటున్నాయి కదా. సో నెక్స్ట్ వీక్లో ఇంకా రివ్యూ చెప్తా. ఓకే, దట్స్ ఇట్ బ్రో, బాయ్. సో ఆదిత్యం అండ్ ప్రేరణ గేమ్ వచ్చిన తర్వాత ఇద్దరు బయటకు వచ్చేసారు, ఎందుకంటే లాస్ట్ ప్రేరణ ఆదిత్య లాస్ట్ వచ్చేసిండ్రు. సో అందుకే అయితే వాడు నైనిక ఎవరిని సేవ్ చేసిందంటే ప్రేరణ అని. ఓకే, సో అది ఒక రీజన్ ఉన్నది దాని తర్వాత ప్రేరణ అండ్ నిఖిల్ గాడు. ఓకే, సో అయితే ఆదిత్యము ప్రేరణకి సేవ్ చేసిండు. ఓకే, తర్వాత ప్రేరణ అండ్ అఫ్రీది గాడు లాస్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడు అంటే టీంలో అందరూ టీం కాదు కానీ బిగ్ బాస్లో పీపుల్ అందరు ఎవరు విన్ అవుతారో లూజ్ అవుతారో అని చెప్పేసి అప్పుడు పృథ్వీరాజ్ గాడు అందరికి ఒక్కొక్కళ్ళకి చెప్పేసి ఎవరు సేవ్ చేస్తారో అని చెప్పేసి అందరూ కొందరు ప్రేరణ అన్నారు, ఇంకా కొందరు అఫ్రిది అన్నాడు.
తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఎవరు విన్ అయ్యిండ్రు అని చెప్పేస్తే పృథ్వీరాజ్ గాడు అఫ్రీద్ గాడు అయితే విన్ అయ్యిండు. ఓకే, అదైంది. తర్వాత సో గేమ్ అయిపోయింది. తర్వాత ఒకటి మెగా చీఫ్ ఒకటి గేమ్ ఉన్నది కదా. ఓకే, ఇద్దరికి ఛాన్స్ వచ్చింది, ఎందుకంటే ఇది ఒకటే చీఫ్ ఇప్పటి నుంచి. ఓకే, సో రేపు మండే నుంచి గుద్దాబల్గా గేమ్ ఉంటుంది నాకు తెలిసి. సో ఇద్దరికి ఒక గేమ్ వచ్చేసింది. ఓకే, సో ఫస్ట్ యాక్చువల్లీ పృథ్వీరాజ్ గారు మంచిగానే పెట్టిండు, కానీ ఒకటి పా స్పేస్ పెట్టాలి అదొకటి. ఓకే, నీకు ఈడ ఫోటో పెడుతున్నా. ఓకే, అది కరెక్టు చేస్తే పృథ్వీరాజ్ గారు విన్ అవుతుండే. ఓకే, కానీ అఫ్రీది గాడైతే విన్ అయిపోయాడు. అఫ్రీది గాడైతే విన్ అయ్యిండు. సో యా, నో ప్రాబ్లం బ్రో, ఈ జస్ట్ చీఫ్ గేమ్ కదా. నేను ఒకటే చెప్తున్నా బ్రో, పృథ్వీరాజ్ అయితే 5 పీపుల్ ఆడ కూడా ఉంటాడా అనుకుంటున్నా. ఓకే, వాడైతే మస్తు గేమ్ ఎట్లా 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 ఆడుతున్నా అంటే గుద్దాలు ఆడుతున్నాడు అదైతే. ఓకే, దాని తర్వాత నామినేషన్ మిడిల్ వీక్ మిడిల్ వీక్ నామినేషన్ ఎలిమినేట్ ఎవరు అయినరంటే 3 పీపుల్ వచ్చేసారు. ఓకే, ఆదిత్య ఓము, నైనిక, ఇంకా పృథ్వీరాజ్, అది విష్ణుప్రియ. ఓకే, అది అయిన తర్వాత ఆ టీంలో ఎవరు ఎలిమినేట్ చేసిర్రు అని చెప్పేసి అందరూ మెజారిటీ అందరూ ఆదిత్యోమో ఎలిమినేట్ కావాలా అని చెప్పేసారు. ఓకే, సో ఆల్రెడీ నేను ఒక సీజన్లో ఒక ఎపిసోడ్లో అన్ని ఆదిత్యోము, నైనిక ఇద్దరైతే ఎలిమినేట్ అవుతారు అని చెప్తున్నా. ఓకే, ఇద్దరైతే ఎలిమినేట్ అయ్యారు, కానీ సోనియా ఎందుకు ఎలిమినేట్ అయిందో నాకు ఇప్పటివరకు అర్థమవుతుంది. నాకు తెలిసి ఆమె ఇంకోసారి వస్తుంది అనుకుంటున్నా. ఓకే, సో యా, దట్స్ ఇట్ బ్రో. ఓకే, దట్స్ ఇట్ బ్రో, బాయ్. Goodbye. Goodbye.